ఈరోజు మనమైతే శ్రీ మూలాస్థానేశ్వర ఆలయాన్ని అయితే దర్శించుకున్నాం. ముందుగా మనకైతే వినాయక స్వామి దర్శనమిస్తాడు. అలాగే ఈ ఆలయం 11వ శతాబ్దం నాటి ఆలయం. అలాగే ఎంతో ప్రసిద్ధి చెందినటువంటి ఆలయంగా ఇక్కడ ఉన్నటువంటి పురాణం అయితే చెప్తుంది. అలాగే ముక్కుంటి రెడ్డి రాజులు ఈ ఆలయాన్ని అయితే నిర్మించారంట. ఈ ముక్కుంటి రెడ్డి రాజులకి ఆవుల మంద అయితే చాలా అయితే ఉండేది. అందులో ఒక ఆవు పాలు అయితే ఇచ్చేది కాదంట. ఆ పాలు ఎటుపోతున్నాయని చూడమని ఆ పశువుల కాపరికి చెప్తే ఆ పశువుల కాపరి చూడగా ఒక పుట్టలో ఆ పాలుదార అనేది ఇస్తుంది. ఆ పుట్టని తవ్వి చూడగా ఒక శివలింగం అనేది దర్శనమిస్తుంది. ఆ శివలింగమే ఈ మూలాస్థానేశ్వర స్వామి ఆలయం. అలాగే ఆ ముక్కుంటి రెడ్డి రాజులకి ఆ స్వప్నంలో కనబడి నేను ఇక్కడ వెలసి ఉన్నాను, నాకు ఇక్కడ ఆలయం కట్టించమని చెప్పి ఆ ముక్కుంటి రెడ్డి రాజుల చేత ఈ ఆలయాన్ని అయితే నిర్మించుకున్నారు. అలాగే నెల్లి చెట్టు కింద వెలసాడు కాబట్టి ఈ పట్టణాన్ని నెల్లూరుగా పిలువబడింది. అలాగే ఎంతో ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఈ మూలాస్థానేశ్వర స్వామి ఆలయం అలాగే భువనేశ్వరి అమ్మవారి ఆలయం ఉంది.